అబ్రహాం గారిని ప్రార్థన చేసిన తర్వాత కార్యక్రమంలో మాట్లాడదాం. సంకట్ గారు అబ్రహాం గారి ప్రార్థన. సాక్షి చెప్తా प्रार्थना सुनो परिशुद्ध देवालय देवालय से सोता करी यो पार करे का पसीने में देवालय शनिश्चर में देवालय अनि मेरा बुद्धि का कोई मां करी सहाय से देवालय ये बाला तुम तभी को देवालय देवालय ये सच्चा देवालय देवालय ये तो बहुत मतलब कोई मां करी सहाय से देवालय ये सुनना पे जो भी सच्चा देवालय देवालय पतिवेदनी शासक प्रयावली गलवा या कामना तक होटल गुरुवानी असर प्रयावली गलवा या रेतम समुद्र के जंगल का असर किसी सहाय का प्रयावली गलवा पतिवेदनी शासक प्रयावली गलवा साचल गुरुवानी पे चुप्पी शासक प्रयावली गलवा या रेत साचल जो पतंगी आता माटा जहां के प्रयावली गलवा ना का के बन कर गुरुवानी असर प्रयावली गलवा यो बेरे पे गुरुसुई का कामना तक गुरुवानी असर प्रयावली गलवा पतिवेदनी शासक प्रयावली गलवा चार गुरुवानी शासक प्रयावली गलवा चार संदर्भ शासक प्रयावली गलवा चार भगवानी शासक प्रयावली गलवा पतिवेदनी शासक प्रयावली गलवा और तत्पूर्ण तो योनि शासक प्रयावली गलवा संगानी का विचार सहाय प्रयावली गलवा पतिवेदनी शासक प्रयावली गलवा और तत्पूर्ण तो योनि शासक प्रयावली गलवा राष्ट्र लागण को मनोरंजन लेकर राष्ट्र देशना सहाय प्रयावली गलवा पतिवेदनी शासक प्रयावली गलवा yang termendorong kami kepercayaan Allah atau dimakan yang kita kepercayaan Allah berdibanding ini sah kepercayaan Allah Yesus bermaafkan kami. చక్కగా ప్రార్థించిన అబ్రహాం వందనాలని సమయంలో మనం వాక్యం దగ్గర దయచేసి ఎవరు చెప్తున్నాం. దేవుని ప్రశస్త మహిమగా కుడి చేరిన సంఘ విశ్వాసాలందరికీ కూడా ప్రభువుని సూచిస్తున్నాము. నా ప్రత్యేకమైన శుభాలను తెలియజేస్తున్నాను. దేవుని మహాత్మను బట్టి మరి గతించిన వారం నుంచి దీని వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా ప్రేమించి చక్కని ఆది ఆరోగ్యం మనకు అనుగ్రహించిన దేవుడికి మరి రెండు చేతులెత్తి దేవుడికి గట్టిగా స్తోత్రం చెప్తాం. అందరూ హల్లెలూయా హల్లెలూయా. మరి మంచిది ప్రియులారా, నవంబర్ మాసంలో మరి రెండో వారంలో మనం అందరం కూడా కూడుకుని దేవుని యొక్క సమాజంలో దేవునికి ఆరాధించడానికి దేవుని కనపరచడానికి ప్రభు మనకి ఇచ్చిన ఆధిక్యతను బట్టి నేను ప్రభుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. దేవుడు మనకి ఇచ్చిన ఈ కృపను బట్టి ఈ యొక్క 2025 సంవత్సరంలో మరి 11వ మాసంలో ఈరోజు ఇలా చూడటానికి ప్రభు మనకి ఇచ్చిన
ధన్యతను బట్టి మనం దేవుని స్తుతించవలసిన వారిగా ఉన్నాం. ఎందుకంటే గత వారం మనం చూసాం అనేకమైన ప్రమాదాలు, యాక్సిడెంట్లు, అనేక మంది మరణించారు. వారికంటే మనం గొప్పవారు కాదు, వారికంటే మనము శక్తివంతులము కాదు, వారికంటే మనం యోగ్యులము కాదు. కేవలం ప్రభు కృపను బట్టి మనమందరం కూడా ప్రభు చేత ఏర్పరచబడిన వారు కాబట్టి ప్రభు మనం ప్రేమించాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈ ధన్యత కలుగజేసిన దేవత దేవుని గణపరచవలసిన సమయం కాబట్టి దేవుని యొక్క సమయంలో మనం వెళ్దాం. బైబిల్ గ్రంథం నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మనం చదువుకుని లేఖన భాగాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు దయచేసి అందరూ కూడా తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల వంచండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడలేదని ఒక నిమిషం తలలో వంచి మనం ఎంత నిమిత్తమైతే మందిరానికి వచ్చామో దేవునికి తెలుసు. మనం ఏ నిమిత్తమైతే దేవుని యొక్క సన్నిధికి వచ్చామో మన అవసరతలు ఎరిగిన దేవత దేవునికి మనం ప్రార్థన చేసుకుని, దేవా ఈరోజు మా హృదయాన్ని బయలుపరచు, మా హృదయాలతో మాట్లాడండి, మా పరిస్థితులు మీరు తీర్చండి అయ్యా. మేము ఏ పరిస్థితుల్లో మేము ఉన్నామో ఈ యొక్క చివరి యొక్క నాయన దినములో అనేకమైన సంగతుల గురించి మనం ప్రార్థన చేస్తూ ఉంటే అనేకమైన సమస్యలు, అనేకమైన నాయన గండాలు జరుగుతున్నప్పటికీ ప్రపంచంలో, లోకంలో దేవాది దేవుడు కనుదృష్టి మన మీద ఉంచినందుకు మీకు వందనాలు. ఈ దినము మీ వాక్యాన్ని మేము పంచుతూ ఉండగా మీ యొక్క కృపను మా అందరిపై మీరు అనుగ్రహించమని, ఎటువంటి చంటి బిడ్డలు మాటలు కానీ ఎటువంటి అల్లర్లు కానీ సంఘంలో జరగనివ్వకుండా మీరే సహాయం చేయమని నజరేయుడైన యేసయ్య శక్తి గల వారి నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రియ పరలోకపు తండ్రి. ప్రియులారా, 2వ అధ్యాయం ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ అపోస్తలుడైన పేతురు గారు ఈ రకంగా రాస్తూ ఉన్నారు. అదేంటంటే 8వ-6వ వచనం, ఆయన విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాత్రి నిషేధించునో అదే మూలకు తలరాయి ఆయన. ప్రియులారా, అపోస్తలుడైన పేతురు గారు రాయించిన ఈ గ్రంథంలో మనం చూస్తే ఆయన విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు. ఆయన విశ్వాసం ఉంచువారు దేవుని లేఖన చెప్పుతున్న రీతిగా ప్రియులారా, దేవుని మాటలు ఈ రకంగా తెలియజేస్తుంటాయి. ఏమనంటే ఆయన ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఎవరు కూడా సిగ్గు పడరట. ఏ విషయంలో కూడా సిగ్గుపడాలి. కానీ ఆయన విశ్వాసం కొనువాడు, దేవుని విశ్వాసం కలగలేనివాడు. మీకు విశ్వాసంపున వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాత్రిని నిషేధిస్తారు అదే మూలం మనకి ఏమవుతుందంట, తలరాయిగా మారుతుందంట. మనం చూస్తాం కొన్ని సందర్భాలు మనం చూస్తే మనం ఏదైతే వద్దనుకుంటామో, ఏదైతే మనకి వద్దు అని మనం అనుకుంటామో మరలా మనకు అదే మన దగ్గరకు వచ్చి చేరుతుంది. కొన్ని సందర్భాల్లో అదే మాకు అంచున్నాడు. ప్రియులారా, 9వ వచనం మనం చూస్తే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము. చాలండి ప్రియులారా, ఈరోజు పేతురు రాసిన మొదటి పత్రికలో ఈ రకంగా తెలియజేస్తున్నది ఏంటంటే, మనమంట చీకటిలో నుంచి దేవుడు మనల్ని ఎలాగ తీసుకొచ్చాడంట, వెలుగులోనికి, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకుని వచ్చాడు. చీకటి యొక్క సాదృశ్యం ఏంటంటే భయంకరమైన పాపపు జీవితాల నుంచి, భయంకరమైన వ్యసనాల నుంచి, భయంకరమైన అలవాట్ల నుంచి దేవుడు మనల్ని ఎక్కడికి తీసుకొచ్చాడండి, పాపం నుంచి, చీకటిల నుంచి వెలుగు. ఈ చీకటి వెనక సాతానుకున్న సాదృశ్యం మనం చూస్తే చాలా మంది ప్రియులారా, చీకటి శక్తులు అనేకమైన అపాయకరమైన దినములు, అనేకమైన ఉపద్రవాలు, అనేకమైన నిందలు, హింసలు, ఇవన్నీ కూడా మనుషులకు ఎదురవుతున్నప్పటికీ కూడా ఇక్కడ చెప్తూ ఉన్నది అదేంటంటే, చీకటిలో నుండి మీరు చీకటిలో నుండి
ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ హల్లెలూయా. ఇక్కడ ఎందుకు ఈ మాట రాయబడిందంటే ప్రియులారా, మిమ్మును ఎవరైతే చీకటిలో నుంచి వెలుగులోకి రప్పించారో, ఎవరైతే భయంకరమైన శాపం నుంచి మేము విడిపించారో వాళ్ళని బట్టి మనం ఏం చేయాలంట? ప్రచురం చేయాలి. దేనికోసం? నా పరిస్థితిని దేవుడు ఈ రకంగా ఉంచాడు, నా స్థితిగతులను దేవుడు ఈ రీతిగా ఉంచాడు. ఎందుకంటే ప్రియులారా, ప్రచురం చేయు నిమిత్తము. ఇక్కడ ఏమి రాయబడి ఉందంటే ప్రచురము చేయు నిమిత్తము. ప్రచురము చేయటంటే చెప్పుట, అనేకులకు తెలియజేయట. అందుకు అంటున్నాడు దేవుడు మిమ్మునే కాదు మనందరినీ కూడా చీకటిలో నుంచి దేవుడు ఈరోజు ఎక్కడికి రప్పించాడండి? వెలుగులోనికి. వెలుగు అనగా దేవుడు తన ఆశ్చర్యకరమైన క్రియలను జరిగించి దేవుడు సింహాసనం మీద ఆయన ఆశీనుడైనప్పుడు మనం ఎలా ఉంటామంటే కడపూర శబ్దంతో మహిమాస్వరూపుడు దేవుని ఆశీనుడిగా ఉండి, ఆశీనుడైన వాడు దేవుడు పరలోకములో సింహాసనం మీద కూర్చుంటే మనం తన వెలుగులోకి వెళ్ళినప్పుడు ఆయన ఎదుర్కొనటానికి, ఆయన స్తుతించడానికి, ఆయన మహిమపరచడానికి దేవుడు అంటూ ఉన్నాడు, మిమ్మును గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తం. చాలామంది మనం ప్రచురం చేస్తున్నామా? దేవుడు, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు ఆశ్చర్యకార్యాలు చేయగలిగిన దేవుడు, నా దేవుడు నన్ను ఈ రీతిగా ప్రేమించగలిగిన వాడు, నా దేవుడు నన్ను ఈ రకంగా ఈ స్థితిలో ఉంచాడు నా దేవుడు అని ఎవరికైనా మనం చెప్పగలుగుతున్నామా? ఒకసారి మనం అర్థం చేసుకుందాం. అందుకని ఉన్నాడు ఏర్పరచబడిన వంశం. ఏర్పరచబడిన వంశం దేవుని దృష్టిలో మనమందరం కూడా ఏర్పరచబడిన వారు. దయచేసి గమనించాలి, మనము దేవునికి ఎలాంటి వారు అంటే ప్రియులారా, ఆయన ఏర్పాటు చేసుకున్న వంశం. మన వంశము పేరేంటి? క్రైస్తవులుగా ఉన్న వంశం ఏంటంటే దేవుడు అంటూ ఉన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును. చూడండి ప్రియులారా, 4 విషయాలు మనం గమనించాలి. మొదటిది ఏంటంటే ఏర్పరచబడిన వంశం, దేవుని వంశం. ఈరోజు చూడండి, వంశధారుడు అంటారు చాలామంది. కుటుంబంలో ఎవరైనా మగబిడ్డ పుడితే నా వంశధారుడు పుట్టాడని చాలామంది ఆనందపడతారు. అదే అమ్మాయి పుడితే చాలామంది బాధపడతారు, సంతోషము కూడా కలుగుతారు కదా. వంశము అంటే ఒక కుటుంబం నుంచి దేవుడు ఒక స్త్రీని పురుషుని నిర్మించుకున్నప్పుడు, వారికి బిడ్డలు పుట్టినప్పుడు, ఒరే నా వంశకుడు పుట్టాడు అని ఎంత ఆనందపడతామో, దేవుడు కూడా ఇక్కడ ఏమంటున్నాడంటే ఏర్పరచబడిన వంశము. నాకు ఏర్పరచబడిన వంశం ఎవరు ఉన్నారు? దేవుడు అంటూ ఉన్నాడు, దేవుని వంశంలో మనం ఉన్నామా? దేవుడు అడుగుతూ ఉన్నాడు ఈరోజు ప్రియులారా, నా వంశధారుడు ఎవరు? ఈరోజు కూర్చున్న ఒక మగబిడ్డ కూర్చుని వెంటనే మనం ఆనందిస్తూ ఉంటాం, నా వంశకుడు ఉన్నాడు, నా వంశధారుడు, నా తదనంతరం నా ఆస్తి కదా. తల్లిదండ్రులు కలిగిన ఆస్తి ఎవరికి ఇస్తారండి? కొడుకుగా కూతురుగా కదా, కుమారుడికి. ఎందుకు ఇస్తారు కుమారుడికి? వంశధారుడు కాబట్టి, వంశంలో కూర్చున్నవాడు కాబట్టి. కుమారుడికి ఇవ్వకుండా ఏం జరుగుతాయి? తర్వాత గొడవ జరుగుతూ ఉంటాయి. నా తండ్రి నాకు ఆస్తి ఇవ్వలేదు, నా తండ్రి నాకు డబ్బులు ఇవ్వలేదు అని కుమారుడు తిరగబడతారు. కాబట్టి ప్రతి తండ్రి కూడా ఏం చేస్తాడు? వంశము కుమారుడు కోసం ఏం చేస్తాడు? కష్టపడుతూ ఉంటాడు. నా వంశకుడికి ఏదోటి సిద్ధపాటు చేయాలి, నా కొడుక్కి ఇల్లు కట్టాలి, నా కొడుక్కి సంపాదించాలి, నా కొడుక్కి ధనము దాయాలి కదా. ఇవన్నీ కూడా ఆశలు కలుగుతూ ఉంటాయి. అందుకని ఏర్పాటు చేయబడిన వంశంలో, దేవుని వంశంలో మనం ఉన్నామా? అందుకని దేవుడు అంటూ ఉన్నాడు ఏమనంటే రాజులైన యాజక సమూహం. రాజులైన యాజక సమూహం అంటున్నాడు దేవుడు. అంటే మనమందరం ఎవరమంట? రాజులైన యాజక సమూహం. మనమందరము కూడా దేవునిలో ఎవరమంట? రాజులమే. దేవుని దృష్టిలో మనమందరము కూడా ఎవరమంట? రాజులమే. రాజుల సమూహమే మనమంతా కూడా. అందుకని ఉన్నాడు, ఎవరో ధనవంతులంటే రాజులు కాదు. దేవుని దృష్టిలో మనమందరం కూడా రాజులైన యాజక సమూహం. సమూహం
అంటే దేవుని సంఘములో సభ్యత కలిగిన వారు ప్రతి ఒక్కరు కూడా యాజకులే. దేవుని దృష్టిలో దేవుని సంఘములో ఎవరైతే బాప్తిస్మం పొంది దేవుని సంఘాల్లో ఉంటారో వారందరూ కూడా ఎవరైతే రాజులైన యాజక సమూహమే. మనందరికీ కూడా దేవుడు అధికారాన్ని ఇస్తున్నాడు. అదేంటంటే పరిశుద్ధ జనము. దేవుడు అంటూ ఉన్నాడు, మనందరినీ కూడా ఏమంటున్నాడండి? నా పరిశుద్ధమైన జనము. దేవుడు అడుగుతున్నాడు, వీళ్ళందరూ కూడా నా జనులు. అందుకంటున్నాడు దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవుడి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనం అందరం ఎలా ఉన్నామంటండి? దేవుని యొక్క సొత్తైన ప్రజలై ఉన్నారంట. మనమందరం కూడా దేవుని సొత్తే, దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నాం మనము. అందుకంటూ ఉన్నాడు, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతుంది. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలమైతుంది. మనమందరం కూడా దేవుని దృష్టిలో ఏమైతుంది కదండి? ఏమైతుంది? దేవుని ప్రజలమైతుంది, దేవుని సొత్తు. దేవుడు అంటూ ఉన్నాడు, వీరందరూ కూడా నాకు ఏర్పాటు చేయబడిన నాకు సొత్తైన నా జనంగం అంటూ ఉన్నాడు దేవుడు. అందుకంటూ ఉన్నాడు, దేవుని ఎప్పుడు ప్రజలైతే మనం దేవుని ప్రజలై ఉన్నామో ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతుంది. ఒకప్పుడు కనికరం లేదు లోకంలో. ఒకప్పుడు భయంకరమైన కాఠిన్యము, భయంకరమైన ద్వేషం. కానీ ఇప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, దేవుడు ప్రజలైతుంది. అయితే ఒకప్పుడు కనికరింపబడక మునుపు ఇప్పుడు కనికరింపబడిన వారైతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏమైతుంది? కనికరింపబడిన వారైతుంది. అంటే అందరికీ కూడా జయము దేవుడు అనుగ్రహించాడు. జాలి, దయ, కనికరాలు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, ఇది ఏర్పరచబడిన వంశం. ఏర్పరచబడిన ఈ వంశంలో మన రాజులైన యాజక సమూహములుగా ఉండాలి అంటే, పరిశుద్ధమైన జనముగా ఉండాలి అంటే, దేవుని సొత్తైన ప్రజలుగా ఉండాలంటే దేవుని సంఘములో మనం ఏం చేయాలి? సంఘములో నిలబడాలి. సంఘంలో ఏం చేయాలండి? దేవుని సంఘంలో నిలబడాలి. ఎవరైతే దేవుని సంఘంలో నిలబడి ఉంటామో వారందరూ ఎలా ఉంటారంటే దేవుని సొత్తైన ప్రజలుగా వారందరూ కూడా ఉంటారు. ప్రియులారా, ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే దేవుని యొక్క తన అమూల్యమైన విషయాలు అంటూ ఉన్నాడు. ఆయన విశ్వాసం ఉంచువాడు లేఖనము ఏ రీతిగా కూడా సిగ్గుపడాడు. ఆయన విశ్వాసించిన వాడు ఎలాంటి వాడు అంటే, ఇల్లు కట్టువారు ఏ రాత్రి నిషేధిస్తారు, మరి అదే మూలకు వారు తలరాయిగా ఎందుకు మారుతుందంటే మనం నిషేధించకూడదు, దేన్ని కూడా నిషేధించకూడదు. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మీరందరూ కూడా నా వంశం, మీరందరూ కూడా నా జనులు, మీరందరూ కూడా నాకు ప్రజలై ఉన్నారు, మీరందరూ కూడా నా యాజక సమూహం. దేవుడు అంటూ ఉన్నాడు, ఈ యాజక సమూహంలో మనం ఉండాలి అంటే, ఈ యొక్క సొత్తైన ప్రజలుగా ఉండాలంటే మనం ఎక్కడ నిలబడి ఉండాలండి? దేవుని సంఘములో నిలబడి ఉండాలి. దేవుని సంఘంలో నిలబడి ఉంటే దేవుడు మనకి చక్కని అధికారాన్ని మనకి అనుగ్రహించాడు. ప్రియులారా, నేను ఒక విషయాన్ని బట్టి నేను సంతోషపడుతున్నాను. అదేంటంటే, మన సంఘంలో గత 4-5 నెలల నుంచి యూత్ వారు చక్కని విషయాన్ని వారు డబ్బుల విషయంలో ధనం చేస్తూ ఉన్నారు. అది ఎందుకంటే వారి స్వార్థం కోసము కాదు. చాలామంది వరదల సమయంలో చెప్తూ ఉంటారు, కొన్ని సందర్భాలు వరదల సమయంలో అక్కడ వాళ్ళు సాయం చేస్తున్నారు, ఇక్కడ వీళ్ళు సాయం చేస్తున్నారు, మన చర్చోలు ఏమి చేస్తలేదని చెప్తున్నారు కదా. కానీ వారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఇది మా సంఘంలో యూత్ వారు పెద్దలు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, మా సంఘంలో ఎవరు కూడా అలాంటి పరిస్థితి రాకూడదు. కాబట్టి మేము చేసుకుని వారికి ఏ ఆపద ఉన్నా, వారికి ఏ సమస్య ఉన్నా, అనారోగ్యం కలిగినా మా సంఘం వంతుగా మేము చెయ్యాలి అనే నిర్ణయం ఎందుకు తీసుకున్నారండి? వారు ఎందుకు తీసుకున్నారు అంటే, దేవుని సొత్తైన ప్రజలు వారు, దేవుని యాజక సమూహము కాబట్టి, సంఘము సమూహంగా ఉన్నది కాబట్టి వారు నిర్ణయం తీసుకున్నారు. ప్రతి నెల 40 మంది యూత్ వారు ఎందుకు 100 రూపాయలు పోగు చేస్తున్నారు? ఎవరైన వారు చాలా మంది ఉన్నారు, ఇచ్చేవారు కూడా కొంతమంది ఉన్నారు. కానీ వారు దాన్ని కొనసాగిస్తున్నారు. ఏంటంటే, మన సంఘంలో ఎవరైనా
ఇబ్బందులు పడితే మేము కూడా సహాయం చేయాలి అనే ఒక గొప్ప నిర్ణయాన్ని వారు కొనసాగిస్తున్నారు. చాలా మంచిది నిర్ణయం. ఎందుకంటే దేవుడు మనల్ని, మన సంఘాన్ని, యాజక సమూహాన్ని, ఈ సొత్తైన ప్రజల్ని దేవుడు ఎలా చేస్తున్నాడంటే దీవిస్తూ ఉన్నాడు. రానున్న దినాల్లో ఇంకా సమృద్ధి అయిన దీవెనలు మనకి దేవుడు కురిపిస్తూ ఉన్నాడు. ఒకసారి మనం గమనించాలి ప్రియులారా, మనం ఏ రీతిగా ఎక్కడెక్కడ నుంచి మనం దేవుని సన్నిధిలో వచ్చాం, ఎక్కడెక్కడ నుంచి అనేకమైన పర్యాయాలు మనం గమనించినట్లయితే దేవుడు మనల్ని వెదజల్లుతూ ఉన్నాడు. ఆయన వెదజల్లుతూ ఉన్నాడు. ఆయన వెదజల్లుతూ ఉన్నప్పుడు దేవుని కార్యాలు చేయడానికి మనం ముందుకు వస్తున్నాడు. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, రాజులైన యాజక సమూహము, మీరందరూ బయట వారు కాదంట, మనమందరము కూడా బయట వారము కాదంట, రాజులైన యాజకులైన సమూహం. ప్రియులారా, అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, పరిశుద్ధమైన జనము, నా పరిశుద్ధమైన జనము. ఈరోజు విశ్రాంతి దినము కాబట్టి దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆయన ఆరాధించినప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, నా పరిశుద్ధమైన జనము నా సన్నిధికి వచ్చారు, నన్ను ఆరాధన చేస్తున్నారు, నన్ను ప్రేమిస్తున్నారు నా జనులు. కాబట్టి నేను వారికి ఏ రీతిగా సహాయం చేయగలగాలి అని దేవుడు ఈరోజు ఆశపడుతున్నాడు. అందుకే అంటున్నాడు. ఒకసారి 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఒకసారి 1 పేతురు రాసిన 1 పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దోషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలన వలన రక్షణ విషయములు ఎదుగు నిమిత్తము ఆ పాలన చాలని ప్రియులారా. ఇక్కడ పేతురు గారు ఏమంటున్నారంటే, ప్రభువు దయాళుడు అని మీరు రుచి చూచి ఎరిగినట్లయితే ఇక్కడ మనం చదువుకున్నవన్నీ కూడా విడిచిపెట్టాలి. ప్రభువు మంచివాడు కాదు, నా దేవుడు మంచివాడు కాదు, నా దేవుడు గొప్పవాడు కాదు అని నమ్మకము లేని వారు అనేక మంది ఉంటారు చూసారా, అవేవి కూడా అర్థం కావు. అందుకంటూ ఉన్నాడు, ప్రభువు దయాళుడు అని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన వేషధారణ మానాలి, అసూయను విడిచిపెట్టాలి, సమస్తమైన దోషణ మాటలు మనం మానాలి. ఎలా ఉండాలంట? మరలా క్రొత్తగా జన్మించిన శిశువును పోలి ఉండాలంట. చూడండి ఒకసారి, చంటి బిడ్డ పుడతది చూసారు, కొత్తగా తల్లికి 9 మాసాలు 9 మాసాలు మోసి ఆ శిశువు ఎలా అయితే పుడతాదో, మరలా దేవుని రక్షణలోకి వచ్చాక ఇవన్నీ కూడా విడిచిపెట్టేసిన తర్వాత, ఉన్నప్పుడు కాదు, ఇవన్నీ కూడా మారిన తర్వాత క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారే ఉండాలి. అంతేకాక నిర్మలమైన వాక్యమును పాలన వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలన అపేక్షించుడి. రక్షణ నిమిత్తము ఎదగాలి. ప్రియులారా, ఆలోచించండి. దేవుని సంఘానికి మనం వచ్చాక ఏ నిమిత్తం మనం ఎదగాలండి? చెప్పాలి. ఏ నిమిత్తం మనం ఎదగాలి? రక్షణ నిమిత్తమే మనం ఎదగాలి. రక్షణ నిమిత్తము మనం ఎప్పుడైతే మనం ఎదుగుతామో దేవుడు అంటూ ఉన్నాడు, సమస్తమైన ఆదరణ, సమస్తమైన ప్రేమ, సమస్తమైన సహవాసము ఇవన్నీ కూడా నీకు అనుగ్రహించబడతాయని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ రకంగా ఈరోజు తెలియజేస్తున్నారు. అందుకే అంటున్నారు, సమస్తమును విడిచిపెట్టాలి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాయడల. ప్రియులారా, మనం ఏదైనా రుచి చూడాలంటే, పలానా మన ఇంట్లో ఏదైనా వండుకున్నాం అనుకోండి, అది మనం సాల్ట్ ఉందా, ఏమైనా ఉందని మనం రుచి చూస్తాం కదా. ఒకవేళ రుచి బాగోకపోతే ఉప్పు వేస్తాం, లేకపోతే ఏదైతే తక్కువ ఉందో అది వేస్తాం. కానీ ప్రభువుని ఎలా రుచి చూడాలి? చాలా మందికి అర్థం కాదు కదా. ప్రభువు దయాళుడని రుచి చూచున్నాడలా అంటే ప్రభువుని ఎలా రుచి చూడాలి అంటే, ప్రభు వాక్యాన్ని చదవాలి, ప్రభువుకు ప్రార్థన చేయాలి, ప్రభువుని మనసాక్షిగా ప్రభువుని అంగీకరించాలి. సొంత రక్షకంగా మనం అంగీకరించినట్లయితే ప్రభువు దయాళుడని మనం ఎప్పుడు రుచి చూస్తామో తెలుసా? అప్పుడే మనం రుచి చూడగలం. చాలా మందికి రక్షణ లేకుండా, సన్నిధికి రాకుండా, వాక్యము ప్రార్థన లేకుండా దేవుని రుచి చూడలేము. దేవుని ఎప్పుడు రుచి చూడగలము అని అంటే, ఇవన్నీ మనలో ఉన్నప్పుడే. దేవునికి మనం మొదటి స్థానం ఇచ్చినప్పుడు, దేవునికి మనం ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, దేవునికి మనం ప్రార్థించినప్పుడు, వెళ్ళినప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు
రాత్రి పండుకున్నప్పుడు, ప్రార్థన చేసుకున్నప్పుడు, మరలా మన కీడు నుంచి దేవుడు కాపాడినప్పుడు, ఇవన్నీ విషయాలు కూడా నువ్వు ప్రార్థన చేస్తావో దేవుని అప్పుడు నువ్వేం చూచినట్టంట, రుచి చూచి కదా, పాట ఉంటుంది కదా, రుచి చూచి ఎరిగితిమి కదా కదా, రుచి చూచి ఎరిగితిమి యెహోవా ఉత్తముడు. రుచి చూచి ఎరిగితిమి. దేవుని రుచి చూచిన వారు ఎవరు కూడా లోకానికి వెళ్ళరంటే, ఇంకా దేవుని రుచి చూస్తే అద్భుతమైన ఆనందం అంట. దేవుని రుచి చూస్తే అనేకమైన ఆశీర్వాదాలు కలుగుతాయంట. దేవుని రుచి చూస్తే మనం ఎక్కడికి కూడా తప్పిపోలేమంట. దేవుని రుచి అలాంటిది. దేవుని రుచి గొప్పది. దేవుని రుచి చాలా అద్భుతమైనది ప్రియులారా. తేనె మధురము ఎంత మధురంగా ఉంటుందో దేవుడు కూడా రుచి చూచుకున్నాడు. అలా దేవుని విడిచిపెట్టడం కూడా అసాధ్యం ప్రియులారా. ఈ రోజు దేవుడు అంటూ ఉన్నాడు చివరిగా, మీరందరూ కూడా ఏర్పాటు చేయబడిన నాకు ప్రజలై ఉన్నారు, నాకు సొత్తై ఉన్నారు, మీరందరూ కూడా దేవుని యాజక సమూహంగా ఉన్నారు, మీరందరూ కూడా నా జనులు అంటున్నాడు దేవుడు. దేవుడిలో ఇంకా 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 ప్రియులారా, నేను చెప్పవలసింది ఏంటంటే చివరిగా, దేవుడు సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, రోజులు గడుస్తూ ఉన్నాయి, అనేకమైన అత్యంత ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ప్రార్థనలో కలవరపడవద్దు, ప్రార్థన చేయండి. అన్ని విషయాలు ప్రార్థన కలిగి ఉండండి. బయటికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకోండి, వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోండి. ఎక్కడికైనా ఏ కార్యక్రమం ఎక్కడికి వెళ్తున్నా ప్రార్థన లేకుండా ఎవరు కూడా బయటికి ఎక్కడ కూడా వెళ్ళవద్దు కదా. కొన్ని సందర్భాల్లో మనం ఏదో ఎక్కడి నుంచో రావాలనుకుంటాం. మొన్న గత వారంలో ముగ్గురు అక్కయ్యలు మరి వివాహానికి వెళ్ళినప్పుడు ట్రైన్ మిస్ అయిందంట వారికి ప్రియులారా. ట్రైన్ మిస్ అయ్యి ఏమి ఎక్కారు, బస్సు ఎక్కారు. ముగ్గురు కూడా దహనం అయిపోయారు. వారు ఆలోచించలేదు, అయ్యో ఆ ట్రైన్లో వెళ్ళుంటే వారు బ్రతికేవారేమో. ముగ్గురు అక్కయ్యలు తండ్రిని రోధిస్తూ ఉన్నాడు, అయ్యో నాకు కుమార్తె ఉన్నా నాకు సరిపోను, నలుగురు కుమార్తెలు కుమార్తె వివాహం చేస్తాను, ముగ్గురు కూడా చనిపోయారు. నాకు ప్రపంచం ఈ లోకంలో మరి గవర్నమెంట్ నాకు డబ్బు ఇచ్చింది, అనేకమైన కోట్లు డబ్బు ఇచ్చింది, నాకు ఎందుకు కూడా ఉపకారం లేదు, నా బిడ్డలు చనిపోయారు, నాకెందుకు ఈ డబ్బు అని తండ్రి ఎంతో రోధిస్తున్నాడు ప్రియులారా. అవన్నీ కూడా మనం ఒక్కసారి తెలుసుకునేయ్యా, నా కుటుంబం కోసం నా బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్నారో, మన భార్యలు, మన బంధువులు, దేశాలు దాటి ఉన్నారు, వారందరూ కూడా మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? ఒకసారి ప్రార్థన చేసుకోండి. దూరదేశంలో ఉన్న మన బిడ్డల కొరకు, మీ యొక్క కుటుంబస్తుల కొరకు కనీసం ఉదయం లేచిన వెంటనే 5 గంటలకు ఒక అరగంట అయినా సరే మీ యొక్క తల్లుల కోసం, మీ ఇంట్లో వాళ్ళ కోసమైనా ప్రార్థన చేయగలుగుతున్నారా? ఒకసారి ఆలోచించండి. ప్రభువారు అంటున్నారు, అమ్మ నా కోసము ఏడవద్దు, మీకోసం, మీ కుమారుల కోసం, మీ పిల్లల కోసము ఏడవండి. దేవుడు పక్షపాతి కాదు, దేవుడు స్వార్థపరుడు కాదు. అందుకే దేవుడు అంటున్నాడు, మీకోసం, మీ బిడ్డల కోసం ఏడవండి, నా కోసం ఎవరు కూడా ఏడవకండి. ఎందుకంటే నేను ప్రియ కుమారుని, నేను దేవదేవుని, ఈ లోకంలో మీ బిడ్డల కొరకు ఏడవండి అంటున్నాడు దేవుడు. కనీసం పసిపిల్లల కొరకైనా ఉదయం రేగి మొదటి జామునైనా మన పసిబిడ్డల ప్రాణం కొరకు ప్రార్థన చేయగలుగుతున్నామా? దయచేసి పిల్లలు నవంబర్ మాసం నడుపు పెట్టాం, డిసెంబర్ నెల రాబోతుంది, సంవత్సరం చివరి నెల రాబోతుంది. అనేకమైన అత్యంత ప్రమాదాలు, అనేకమైన అత్యంత రోజులు కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా గడుపుదాం. అందరూ ఒకసారి లేచి నిలబడి సమర్పణ చేసుకుని మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. లేచి నిలబడదాం ఒకసారి. ప్రభు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి అతి తక్కువ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాం. తక్కువ సమయంలో దేవుని వాక్యాన్ని మనం విన్నాం పిల్లరా. ఒకసారి మనం కళ్ళు మూసుకుందామా? ఒకసారి మనం కళ్ళు మూసుకుందామా? దేవుని సన్నిధిలో ఒకసారి మనం ప్రార్థన చేద్దామా? ఏమనంటే, అయ్యా ప్రభువు దయాళుడని మీరు చూచున్నాడలా సమస్తను విడిచిపెట్టండి, సమస్తను విడిచిపెట్టమన్నాడు దేవుడు. అయ్యా ఈ రోజునైనా సరైన విషయంలో మీరు రుచి చూడలేకపోయామేమో, సరైన విధంగా మేము బ్రతకలేకపోయామేమోనైనా మీరందరూ కూడా నాకు సొత్తు అయి ఉన్నారు, నా ప్రజలు, నా కొరకు ఏర్పాటు చేయమని నా జనులు అంటున్నాడు దేవుడు. దేవుడి దృష్టిలో ఈరోజు మనం ఏ రీతిగా ఉన్నాం? అయ్యా ఏమి ఇచ్చి రుణం తీర్చాలి? నీ ప్రేమకై, నీ జాలికైనా ఏమి ఇచ్చినా మీ రుణం నేను తీర్చగలను, ధనం బయట నేను తీర్చలేను. వేలాది కూడాలన్నా, వేలాది కొట్టేలన్నా అయ్యా నీవు చేసిన ఉపకారమునైనా ఏమి ఇచ్చినైనా నేను రుణం తీర్చుకోగలంటే యెహోవా నామమును బట్టి, తండ్రి నామమును బట్టి నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయనే నా దేవుడు, ఆయనే నా రక్షణకర్త,
ఆయన లేకుండా నాకు ఏమీ లేదు. అందుకని ఉన్నాడు, నాలో ఉన్న ఊపిరి నీవే, నాలో ఉన్న ప్రాణము నీవే, నాకు ప్రాణాన్ని ఇచ్చింది నీవే, నాకు సర్వాన్ని ఇచ్చింది నీవేనయ్యా అని భక్తుడు అంటూ ఉన్నాడు. ప్రియులారా, ఒకసారి మనం చెప్దాం. అందరం కూడా దేవుని సన్నిధిలో చెప్పులు కొడుతూ 2 నిమిషాలు దేవునికి మనం ప్రార్థన చేస్తాం. అయ్యా, ఈ రాజు ఈ రీతిగా ఉన్నానంటే కేవలం మీ కృప అని ఒకసారి చెప్తామా? ఎవరు కూడా మమ్మల్ని ఉండవద్దు. యజమానుడా దయాళుడా, యజమానుడా దయాళుడా, సరిల కడతినయా స్తుతి స్తోత్రమా నా ప్రభుకంత ఆరాధన. హల్లెలూయా, స్తుతి స్తోత్రం ఆరాధన. తీర్చను నా యేసయ్యా నీ ప్రేమకు నీ జాలికి. నాలో ఉన్నది బాపితివయ్యా, కష్టాలు కన్నీరు తుడిచావయ్యా. మరొకసారి నీవు లేకనే ఇలా బ్రతుకాలయ్యా, నా తల్లియు తండ్రియు నీవేసయ్యా. ఏసయ్యా నా మంచి ఏసయ్యా సాగిల కడతివయ్యా. స్తుతి స్తోత్రమారాధనా నా ప్రభుకంత ఆలాపన. హల్లెలూయా, స్తుతి స్తోత్ర ఆరాధనా దేవా, నా బ్రతుకంతా నీవే చెప్తాను. స్తుతి స్తోత్రం ఆరాధన నా బ్రతుకంత ఆరాధన. స్తుతి స్తోత్రం ఆరాధన నా బ్రతుకంత ఆరాధన. నాలో ఉన్న ఊపిరి నీవేనయ్యా, నా రాకను పోకను ఎరిగిన వాడవుయా. నాలో
ప్రేమల తండ్రి, నమ్మకమైన ప్రభువానికి స్తోత్రాలు. ఈరోజు నవంబర్ తేదీని ఈ రీతిగా మిమ్మల్ని అందరం కూడా కనపరిచి మహిమపరచడానికి మీరు ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా. ఈరోజు సంఘంలో బిడ్డలందరినీ దీవించండి. అతి తక్కువ సమయంలో ప్రభు మీ వాక్యాన్ని పంచుకోవడానికి మీరు ఇచ్చిన శక్తిని బట్టి మీకు వందనాలు. సంఘ బిడ్డల్ని నేను అవసరతలన్నింటినీ తీర్చండి అయ్యా. ఈ చలికాలంలో ప్రభా ఎవరికి ఎటువంటి బిడ్డలకి నేను ఆ పరిస్థితులు అన్యాయంగా జరగకుండా మా సంఘాన్ని మీరే కాపాడించండి. మరి ముఖ్యంగా ప్రభా ఈ నెలంతా కూడా చివరి వరకు కూడా మీకు ఆప్తలుంచండి, మనం దృష్టించండి. ప్రభు అక్కడ ఆలస్యమైతే వచ్చే ఆదివారం అందరం ఇప్పుడు ఎలా కలుసుకునే ధన్యత మాకు దయచేయండి అయ్యా. రేపటి దినం ప్రభా విజయవాడలో మార్తలో అబ్బాయి వివాహం విషయంలో మీరు చేయండి, వాతావరణాన్ని అనుకూలపరచండి. అనేక మంది బంధుమిత్రులు అక్కడ వివాహానికి వెళ్తూ ఉండగా ఆ వివాహాన్ని మీరే క్రమంగా జరిగించమని, మా ప్రయాణంలో కూడా ప్రభా క్షేమకరమైన ప్రయాణం మాకు దయచేయమని నజరేయుడైన యేసు శక్తి గల వారి నామమున ప్రార్థించి వేడుకొంచున్న మా ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుడి మీద వందనాలు. మరి దేవుడి కృపను బట్టి మరి అక్కడ నవంబర్ నెలలో 2వ ఆదివారంలో దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. నేను కొన్ని నిమిషాలు వాక్యాన్ని అందిస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి ద్వితీయోపదేశ కాండము జాగ్రత్తగా వినండి. 28వ అధ్యాయము 15వ వచనం మనం చదువుకుందాం. 28:15. నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుని యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. పట్టణంలో నీవు శపించబడదు, పొలములో నీవు శపించబడదు. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టెయు శపింపబడును. నీ గర్భఫలము, నీ భూపంట, నీ ఆవులు, నీ గొర్రె మేక మందలు శపించబడదు. నీవు లోపలికి వచ్చినప్పుడు శపించబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు శపించబడదు. నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్ట కార్యం చేత నీవు హతము చేయబడి వేగంగా నశించు వరకు నీవు చేయు దూరుకొను కార్యములన్నిటినీ విషయంలోనూ యెహోవా శాపమును, కలవరమును, గర్జింపును నీ మీదకి తెప్పించను. చాలండి. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎవరు శాపగ్రస్తులు ఆలోచించినట్లయితే నీ దేవుడని యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఎవరిని శాపగ్రస్తులు? దేవుని మాట ఎవరు వినలో వారు శాపగ్రస్తులని ఇక్కడ వాక్యము మనకి ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నది. అంటే ఉన్నాడు ఆ సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. ఇందులో రాసిన శాపాలన్నీ మనకు సంభవిస్తాయి. ఎందుకు సంభవిస్తాయి? దేవుని మాటకి లోబడకపోతే, దేవుని మాట మనం వినకపోతే, దేవుని మనం దూషించినట్లయితే ఈ శాపాలన్నీ మనం ఎక్కువని ఈ దినాన్ని ఈ ద్వితీయోపదేశ కాండంలో ఈ వాక్యాలు మనం చూస్తా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని నామము కనపరచకపోవటం వలన శాపాలు వస్తాయి. చూడండి, మలాకీ గ్రంథము, మలాకీ 866 పేజీ చూడండి. 866 పేజీ. మలాకీ 2:2 ఒక మాట చూడండి.
సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చినదేమనగా మీరు ఆ ఆజ్ఞలను ఆలకింపకయు నా నామమును ఘనపరచునట్లు మనస్పూర్వకంగా దానిని ఆలోచింపగే ఉండిన యెడల నేను నీ మీదకి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును చూసారండి. ఇక్కడ నేను చెప్పే మాటలు కాదండి, ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలోంచి మనకి తెలియపరిచిన మాటలు. ఇక్కడ ఏంటంట, దేవుని నామం గణపరచకపోవటం కూడా మన శాపాలు వస్తాయంట. దేవుని నామాన్ని ఏం చేయాలండి, మనం గణపరచాలి. మనం దేవుని నామాన్ని ఎంతో మంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం ఈ దినాన్ని. ఆ నిర్లక్ష్యం చేసే వాళ్ళందరినీ దేవుడు ఈ దినాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా చూడండి, అదే ద్వితీయోపదేశం మీరు ఎవరు చదవద్దు, నేను చదువుతూ చూడండి. ఒక్కొక్క మాట అది ద్వితీయోపదేశ ఖండము చూడండి, ఇర్మియా గ్రంథము, ఇర్మియా 17వ అధ్యాయము 5వ వచనం చూసుకోండి. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. దేవునికి స్తోత్రం. చూసారండి, ఇక్కడ ఎవరు శాపగ్రస్తులు? చూడండి, ఇక్కడ ఏం చెప్తాం, మనకి మనుషులను ఆధారం చేసుకున్నవాడు శాపగ్రస్తుడు అంట. మనం అందరం కూడా మనుషుల మీద ఆధారపడి మనం జీవిస్తున్నాం. ఈ మనుషులను ఆధారం చేసుకోకూడదంట. ఇక్కడ వాక్యం మనకు తెలియపడుతుంది. యెహోవా మనకు సెలవిస్తూ ఉన్నాడు, నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. దేవునికి స్తోత్రం. చూడండి, అదో వాక్యంలో మనం చూసుకుంటే 7వ వచనంలో మాట ఉంది, యెహోవాను నమ్ముకునేవారు ధన్యుడు. ఎవరు నమ్ముకోవాలని మనం? యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. యెహోవాను నమ్ముకుంటే ఏ శాపము నీ మీదకి రానియడు. దేవునికి స్తోత్రం. చూడండి, ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము 15వ వచనం చదువుకుంటాం. యెహోవాకు హేయముగా శిల్ప చేతులతో మలచిన విగ్రహమునే గాని పోత విగ్రహమునే గాని చేసి చాటున నించువాడు శాపగ్రస్తుడని వెలిగట్టి ఇశ్రాయేలు అందరితో చెప్పక ఆమేన్ ఆమేన్ అనవాలి. ఎవరంటే ఇక్కడ శాపగ్రస్తులు? ఎవరు?